ప్రైజ్లాడండి. పవర్ అప్ సండే సర్వీస్ కి అందరినీ ఆహ్వానిస్తున్నాము. లేట్ చేయకుండా ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రార్థించుకున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహాగరుడాలు బంగారు పాదాలు పొందనాలు. ఇప్పటివరకు నువ్వు ఎంతగానో కాచావు కాపాడావు. మీరు ఎక్కడ భద్రపరిచేవారు అందరూ నీకు వందనాలు. కేవలం నీకు వల్ల నువ్వు మాత్రమే మేము బతికిన్నాం తండ్రి. నువ్వు లేకపోతే నువ్వు తాగకపోతే మాకు ఏది లేదు ఏది రాదు. ఇంకో తండ్రి ఈ సమయంలో ఇటు రీతిగా నేను స్థితించుకోవడానికి మా అందరికి ఇచ్చిన ఇటు భాగ్యాన్ని బట్టి ఇంకో తండ్రి ఇటు యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. ఇంకో తండ్రి సండే ఇటు రీతిగా తండ్రి ఇంకో తండ్రి సమయాన్ని వ్యర్థంగా తండ్రి వ్యర్థం చేయకుండా ఇదిగో తండ్రి నీలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినా అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి మెసేజ్ లోనికి వెళ్ళుచున్నా నువ్వే మాతో మాట్లాడమని నువ్వే మమ్మల్ని సరిచేయమని ఇంకో తండ్రి మేము ఎలా పరీక్షించుకోవాలో మా విశ్వాస జీవితాన్ని మాకు నేర్పించమని మమ్మల్ని అడుగుతున్నాం. మీరే సహాయం చేయండి. ఇంకో తండ్రి పరీక్షించుకోవడమే కాదు ఇదిగో తండ్రి ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా తండ్రి మీరు మాకు నేర్పించమని మమ్మల్ని అడగచ్చు. ఇంకో తండ్రి ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నువ్వే మా ముందుండి ఇంకో తండ్రి కేవలం నీకు మహిమాధికరంగా ఇదిగో తండ్రి ముందున్న సమయాన్ని తండ్రి వాడుకోమని ఇంకో తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఇంకో తండ్రి నన్ను నేనుగా తండ్రి ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తూ ఇంకో తండ్రి మీరే మాకు తోడుగా ఉంటారని నమ్మచ్చు. మీరు ముందుండి నడిపిస్తారని నమ్మచ్చు. ముందున్న కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్న ప్రార్థనలో మరి తండ్రి ముందున్న కార్యక్రమాన్ని మీరు నడిపించమని మీరే సహాయం చేయమని నీదనే జ్ఞానంతో నువ్వు నింపి నడిపించమని మిమ్మల్ని అడిగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి నడుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మన మెసేజ్ వచ్చేసి మన విశ్వాస జీవితాన్ని ఎలా పరీక్షించుకోవాలి అంటే మన ఫెయిత్ఫుల్నెస్ అనేది ఏ లెవెల్లో ఉంది అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాము. ఇందులో వచ్చేసి 6 పాయింట్స్ నేను చెప్తానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఆత్మ పరిశీలన. మనం సెల్ఫ్ గా మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలి, ఏ విధంగా పరీక్షించుకోవాలి అంటే విశ్వాస జీవితంలో మాత్రమే ఎలా పరీక్షించుకోవాలి అనేది చూద్దాము. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనల్ని ఎలా పరీక్షించుకోవాలి అంటే మనం ప్రతి ఆదివారం కూడా రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరము అంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరము కూడా బల్లారాధనలో చేవేస్తాం. కానీ మరి మన విశ్వాస జీవితం కరెక్ట్ గా లేకుండా మనం ఇంకా పాప జీవితంలోనే బ్రతుకుతూ బల్లారాధనలో మరి మనం పాల్పొందినట్టయితే మరి అది కూడా పాపమే కదా. కాబట్టి మన విశ్వాస జీవితంలో ప్రతిరోజు డే బై డే అనేది మనకి ఇంక్రిమెంట్ ఉండాలన్నమాట. అంటే డే బై డే అనేది మన జీవితంలో మన పాప జీవితాల నుంచి విడిచిపెట్టి దేవుల్లో ఇంకా ఎలా ఎదుగుతున్నాము, ఎంత ఎదుగుతున్నాము, ఎంతవరకు ఉంటున్నాము అన్నది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరం కూడా తన్ను తాను పరీక్షించుకోవాలని అంటే మన విశ్వాస జీవితం అనేది ఈ రోజు ఎక్కడ ఉంది అంటే ఈ రోజు తప్పు చేస్తున్నామా, మరి రేపు మానాలి కదా. ఎప్పుడైతే మనం విశ్వాస జీవితంలో మనం మారు మనసు పొంది దేవుల్లో మన పాపాలని ఒప్పుకొని దేవుల్లోనికి వచ్చాము, మరి అప్పుడే మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. కానీ మనుషులుగా విడిచిపెట్టలేం. కాబట్టి డే బై డే అనేది మనం మానుకుంటూ రావాలన్నమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా బల్లారాధనలో వేస్తున్నప్పుడు నిన్ను పరీక్షించుకోవాలి. అంటే మన లైఫ్ లో ఇటువరకు ఉన్న జీవితానికి ఇప్పుడు జీవితానికి మనం వేరియేషన్ వచ్చిందా లేదా. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఎదుటి వారిని చాలా ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చిన్న తప్పు చేసినా మనం చాలా ఈజీగా అయ్య బాబోయ్ అంత చేశారు అని చెప్తా ఉంటాం. కానీ మన జీవితంలో మరి మనం చేసిన తప్పుని ఎవరు ఎగ్జామిన్ చేస్తారు, మరి ఎవరు మనల్ని తీర్పు తీరుస్తారు, మన ఎదుటి వారా? ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి. కాబట్టి మనల్ని మనం ఫస్ట్ మనం చేస్తున్న తప్పేంటి అనేది మనం గ్రహించాలి. మన జీవితంలో మనం చేస్తున్న పాపం ఏంటి, మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అది రిపీట్ చేయకుండా ఉండాలి. ఫస్ట్ మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మనం చేస్తున్నది తప్పా కరెక్టా అనేది చేసే ముందు చాలా సార్లు ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆత్మ
పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్. కాబట్టి వేరే వాళ్ళని అనడం కాదు, ఫస్ట్ వేరే వాళ్ళని అనే ముందు మనం ఏ లెవెల్లో ఉన్నాం, మనం అది అసలు చేస్తున్నామా, మనం చెయ్యనప్పుడు మాత్రమే కదండి వేరే వాళ్ళకి చెప్పాలి. మనం పాపం చేసి వాళ్ళ తప్పు చేసినప్పుడు వాళ్ళని జడ్జ్ చేయడం అనేది తప్పు. కాబట్టి ఫస్ట్ ఎదుటోళ్ళని అనే ముందు అది నీలో ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలానే మనందరం కూడా బాప్తిసం తీసుకుంటున్నాం. మరి తీసుకున్నప్పుడు ఏదైతే డెడికేషన్ తో మనం దేవునిలోనికి వచ్చామో, ఏదైతే డెడికేషన్ తో మనం ఒక నిర్ణయం తీసుకుని ఇదే నిర్ణయాన్ని నా జీవితాంతకాలం ఉంటామని వచ్చాము, మరి అదే డెడికేషన్ మన లైఫ్ లో ఉంటుందా, లేకపోతే బాప్తిసం తీసుకున్నాక కొన్ని రోజులు ఉంటుందా అన్నది మనం చూసుకోవాలి. అంటే బాప్తిసం తీసుకోవడం ఒక క్రిస్టియన్ లైఫ్ లో చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏదన్నా ఉంది అంటే అది బాప్తిసం అని చెప్తాం. కాబట్టి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నామో, అందరూ తీసుకుంటున్నారు, వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, మా ఇంట్లో అందరూ తీసేసుకున్నారు, నేను ఇంకా తీసుకోలేదు అన్న అన్న ఇదితో తీసుకునే కన్నా కూడా కొన్ని కొన్నిసార్లు ఆ ఇదిలోనే తీసుకుంటాం. కాబట్టి కొన్ని స్థిరంగా ఉండదు అనమాట. మన భారతీయ జీవితం, మన రక్షణ జీవితం అనేది స్థిరంగా ఉండదు. కాబట్టి అప్పుడు మనం ఏంటి అంటే ఎప్పుడు ఆ విశ్వాస జీవితంలోనికి వచ్చి ఏ డెడికేషన్ తో అయితే వచ్చామో, మరి ఆ డెడికేషన్ ఉందా, లేదు దాంట్లో మనం ఇంకా ఎదుగుతున్నామా తగ్గుతున్నామా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. డే బై డే మన రక్షణ జీవితంలో మన విశ్వాసం అనేది ఎదుగుతూ పోవాలి, కానీ ఎక్కడ తగ్గకూడదు. మన ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పు రాకూడదు అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7:5 వేషధారి మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ మనం చూస్తే రెండవదిగా ఆత్మ సవరణ, అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనలో ఒక తప్పు ఉంది, ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటున్నామో మనల్ని మనం, ఎగ్జామినేషన్ అంటే చెక్ చేసుకోవడం. కాబట్టి ఎప్పుడైతే మనలో ఎంత మార్పు ఉంది, ఏ లెవెల్లో ఉన్నాము, అసలు ఏం చేస్తున్నాము అన్నది మనం చెక్ చేసుకున్నట్లయితే మనం ఏం కరెక్ట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటున్నామో ఇప్పుడు మనం ఏం కరెక్ట్ చేసుకోవాలో తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మన కంట్లోనున్న ధూళిని మనం తీసుకోవాలి. అప్పుడే ఎదుటి వారి కంటిలోనున్న నలుసును మనం తేటగా చూడగలుగుతాం. కాబట్టి ఫస్ట్ నీలో ఏదైతే కరెక్ట్ చేసుకోవాల్సిన థింగ్ ఉందో, ఏదైతే నువ్వు తప్పు చేస్తున్నావో ఫస్ట్ నువ్వు అది తీసుకున్నట్లయితే నువ్వు వేరే వాళ్ళకి చెప్పడానికి నువ్వు అర్హత పొందుతావు అనమాట. నీకు ఆ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. నీకు ఆ ఎలిజిబిలిటీ ఉన్న ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది చాలా తప్పు. అంటే నువ్వు అదే పాపం చేస్తూ వేరే వాళ్ళని అది పాపం చెయ్యకు అని చెప్పడం తప్పు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఒక చిన్న అబద్ధం ఆడావా, అబద్ధం అబద్ధం అని నీకు తెలుసు. కాబట్టి ఫస్ట్ నువ్వు అబద్ధం ఆడడాన్ని నువ్వు పరీక్షించుకున్నావు. కాబట్టి నెక్స్ట్ దాన్ని అబద్ధం ఆడకుండా ఉండి అబద్ధాలు ఆడడం మానేసి, లేదు చెడ్డ మాటలు ఇలా పలకడం మానేసి అప్పుడు నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలి, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనేసి. కాబట్టి ఫస్ట్ థింగ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇందులోనే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7:2 కూడా మనం చూస్తే మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడము, మీరు కొలచు కొలత చొప్పుననే మీకు కొలవబడదు. అంటే నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తున్నావో ఇప్పుడు అదే తీర్పు నీకు కూడా, అదే తీర్పు నీకు వర్తిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కొలుస్తున్నావో ఇది నువ్వు రాంగ్ అంటున్నావు, మరి అది ఎదుటోని విషయంలో రాంగ్ అయినప్పుడు మరి నీ విషయంలో కూడా అది రాంగ్. ఎదుటోని విషయంలో అది కరెక్ట్ అయినప్పుడు అది నీ విషయంలో కూడా కరెక్టే. కాబట్టి ఎదుటోని నువ్వు జడ్జ్ చేసేటప్పుడు నీలో ఉన్నదాన్ని నువ్వు చూసుకోవాలన్నమాట. అలానే మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబు 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే నీకు విశ్వాసం ఉంది అని చెప్పుకోవడం కాదు, కానీ క్రియల రూపంలో చూపించాలన్నమాట. అంటే
నువ్వు విశ్వాస జీవితంలో ఉన్నావు, నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఇక్కడ వరకు ఓకే బాగుంది. కానీ మరి క్రియలు కూడా నీలో ఉండాలి కదా. నీ విశ్వాస జీవితంలో ఆ క్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు అంటే అది క్రియల రూపంలో దేవుణ్ణి కనపరచాలి కదా. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, దేవునికి నచ్చినట్టు నువ్వు బ్రతికితే అది నీ క్రియల రూపంలో నీ విశ్వాసాన్ని వ్యక్తపరచినట్టు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాస జీవితంలో విశ్వాసం ఉంది అని చెప్పుకునే దానికన్నా కూడా విశ్వాసాన్ని క్రియల రూపంలో చూడమని ఇక్కడ చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం విశ్వాసం ఉంది అనే మాటల్లో ఒట్టి మాటలతో చెప్పకుండా క్రియల రూపంలో దేవునికి మనం చూపించుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎలా అయితే ఇప్పుడు నీకు క్రియలు లేని విశ్వాసం వ్యర్థము అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఏ విధంగా అయితే శరీరం లేని ప్రాణం లేని శరీరం ఉంటుందో అది మృతంగానే మనం చూస్తాం. అంటే ఆ దేహం దేహంలో ప్రాణం లేకపోతే దాన్ని అసలు మనం ఆ చనిపోయారనే కదా మనం చెప్తాం. కాబట్టి నీ విశ్వాస జీవితంలో క్రియలు లేకపోయినప్పుడు కూడా సేమ్ అదే లెవెల్తో కొలుస్తున్నారు అనమాట. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నీకు రావాలి. అంటే నువ్వు ఏదైతే విశ్వాస జీవితం ఉంది అని చెప్పుకుంటున్నావో అది నీ క్రియల రూపంలో కనిపించాలి. అంటే నీ బిహేవియర్ కానీ, నువ్వు వ్యక్తపరిచే ప్రేమ కానీ దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలన్నమాట. నీలో ఎలాంటి కల్మషం ఉండకూడదు, నీలో ఎలాంటి పాపం ఉండకూడదు, నీలో ఎలాంటి అంటే క్షమించే గుణం ఉండాలన్నమాట. క్షమాపణ గుణం, కృతజ్ఞత గుణం, ఇలాంటి గుణాలు దేవుని నుండి వస్తాయి. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఇవి ఉన్నట్లయితే నువ్వు ఆ అంటే దేవుని మీద ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టు, అంటే నీ విశ్వాస జీవితాన్ని క్రియల్లో చూపిస్తున్నట్టు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చెక్ చేసుకుని నువ్వు కరెక్ట్ చేసుకుంటావో ఆటోమేటిక్ గా నీ డిస్ప్లేన్ లో అంటే నీ ప్రవర్తనలో నీ బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. అంటే ఇప్పటి వరకు నువ్వు ఒక రూట్ బిహేవియర్ నీకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చెక్ చేసుకుని నువ్వు కరెక్ట్ చేసుకున్నావో వెంటనే నీ విశ్వాస జీవితంలో నువ్వు భయభక్తులతో బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా నీ గుడ్ బిహేవియర్ అంతా పోయి నీకు సాఫ్ట్ బిహేవియర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు నువ్వు కఠినంగా ఉన్నట్లయితే ఇక్కడ ప్రేమ వస్తుంది. నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యత లేని వాడివైతే బాధ్యత వస్తుంది. ఇక్కడి నుంచి నీ లైఫే మారుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతున్నట్టు ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీ క్రియలు కూడా మారుతాయి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ మనం చూసినట్లయితే 2 Corinthians 5:17 కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయును. ఇక్కడ మనం చూసినట్లయితే 4వదిగా ఆత్మ వినయం అనమాట. అంటే ఇప్పటి వరకు అంటే పాత జీవితం మొత్తం మర్చిపోయి నువ్వు నూతన సృష్టిగా ఏర్పరచబడతావు. కాబట్టి ఇక్కడ నుంచి నీ బిహేవియర్ అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది అనమాట. అంటే నువ్వు పాపంలో బ్రతికావు ఇప్పటి వరకు అయిపోయింది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడైతే క్షమాపణ అడిగావో అప్పుడే నీ జీవితం అనేది మారిపోయి అప్పుడే క్షమింపబడ్డావు, అప్పుడే నీ పాపాలన్నీ కడగబడ్డాయి. కాబట్టి పాత గతించిపోయింది. కాబట్టి ఆ పాపాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని నీకు ఇప్పుడున్న సమయాన్ని వ్యర్థం చేసుకోవాలన్నమాట. చేసుకోకూడదు కూడా. ఇప్పుడు అంటే నువ్వు పాస్ట్ లైఫ్ లో నువ్వు ఒక చెడ్డ లైఫ్ ను బ్రతికావు, నీకు ఇప్పుడు రియలైజ్ అయ్యావు, దేవునిలోనికి వచ్చావు, దేవునిలో ఎదుగుతున్నావు. కాబట్టి ఇక్కడ నుంచి నీ జీవితం ఎలా ఉండబోతుంది అన్నది నువ్వు ఆలోచించాలి. కానీ పాత జీవితంలో నేను ఉన్నాను కదా అని ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే దేవుని చేతుల్లో పెట్టావో, ఎప్పుడైతే దేవుని చేత కడగబడ్డావో ఆ స్పాట్ లోనే ఆ నిమిషమే దేవుడు నిన్ను క్షమించేశాడు, నీ పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. కాబట్టి ఇంకా నీలో పాపం లేనట్లే. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఆత్మ వినయం అనేది నీకు ఉండాలన్నమాట. పాతవి జ్ఞాపకం చేసుకోకుండా కొత్తవి మొత్తం అంతా కూడా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచి నీ లైఫ్ ఎలా ఉంటుందంటే ప్రేమతోనూ ఆప్యాయతతోనూ అందరినీ పలకరించడంతోనూ అంటే ఇప్పటి వరకు నీకు అలాంటివి లేకపోవచ్చు, కాకపోతే ఇక్కడ నీకు వినయం అనేది వస్తుంది అనమాట. ఈ వినయం ఎప్పుడు వస్తుంది అంటే దేవునిలో నువ్వు
మంచిగా ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో నువ్వు మంచిగా ఒక మంచి లెవెల్లో ఉన్నప్పుడు నీకు ఈ ఆత్మ వినయం అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి 4:24లో మనం చూసినట్లయితే నీతి యథార్థమైన భక్తి గల వారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకునవలను. ఇక్కడ మనం చూస్తే మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటామండి? దేవుని దేవుని అందు యథార్థకరమైన భయభక్తులు గలవారమే మనం ఉంటే దేవుణ్ణి పోలి మనం నడుచుకుంటాం. కాబట్టి దేవునిలోని గుణాలు మనం చూసుకున్నట్లయితే ప్రేమ గుణం, ఆప్యాయత, ఎదుటి వారిని క్షమించే గుణం, ఎదుటి వారు ఏదైనా చేస్తే కృతజ్ఞతా గుణం. కాబట్టి వీటన్నిటిని దేవుని పోలి మనం నడుచుకుంటాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకుని మనం ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మన మన జీవితంలో డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ తర్వాత ఖచ్చితంగా హ్యూమిలిటీ అనేది వస్తుంది అనమాట. అంటే వినయం ఉంటుంది. మనం ఆ ప్రవర్తనలో వినయం అనేది కనిపిస్తుంది అనమాట. ఐదవదిగా మనం చూసినట్లయితే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆత్మ రూపాంతరం. ఎప్పుడైతే నువ్వు ఈ చేంజెస్ అన్ని కూడా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్ గా నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తాను. అంటే పాత జీవితంలో నువ్వు ఒక ఘోరమైన పాపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, ప్రత్యేకపరచబడిన జీవితాన్ని నువ్వు బ్రతకడానికి రెడీగా ఉన్నవాడివి. కాబట్టి నీ విశ్వాస జీవితం అనేది చాలా అంటే చాలా మారుతుంది అన్నమాట. ఆశీర్వాదాలతో కూడుకుంటుంది. వేరే వాళ్ళకి ఒక ఇన్స్పైరింగ్ ఒక లైఫ్ గా నువ్వు మారుతుంది అనమాట. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీ లైఫ్ లో నీ విశ్వాస జీవితాన్ని నువ్వు గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీ లైఫ్ లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే మొదటి యోహాను 3:3 6 మనం చూస్తే ఆయన యందు నిలిచియుండు వారెవడును పాపము చేయుడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఇక్కడ మనం చూస్తే ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనలో ఉంటారో అప్పుడు అతడు పాపం చేయడం అనమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది దేవునిలోనికి వచ్చావో అప్పుడు నువ్వు పాపం చేయవు. ఇన్కేస్ నువ్వు పాపం ఇంకా చేస్తున్నావు అంటే ఆయన నీలో లేదు. కాబట్టి ఆయన నువ్వు చూడట్లేదు, ఆయన నువ్వు వెతగట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమను రుచి చూస్తావో, ఆయన ప్రేమ నువ్వు ఎదుగుతావో, ఆయనలో నువ్వు ఎదుగుతూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా పాపం చేయడానికి వెనకాడతావు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గైడ్ చేయబడతావు. ఇది తప్పు చేస్తున్నావు, ఇది నువ్వు తప్పు చేయకూడదు అనేది నువ్వు గైడ్ చేయబడతావు అనమాట. కాబట్టి అప్పుడు నీ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే నువ్వు ఇప్పటి వరకు ఉన్న పాప జీవితాన్ని మొత్తం విడిచిపెట్టి దేవునిలో ఒక పవిత్రమైన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు అనమాట. కాబట్టి ఇన్ కేస్ నువ్వు బాప్తిసం తీసుకుని విశ్వాస జీవితంలోకి వచ్చి కూడా నువ్వు పాపం చేస్తున్నావంటే ఇది నిజమైన విశ్వాసం కాదు. నువ్వు నిజంగా దేవుని వెరగలేదు, ఇంకా పాప జీవితంలోనే ఉన్నావు, నామకార్థ క్రైస్తవుడుగా నువ్వు బతుకుతున్నావు. కాబట్టి ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఇవి నువ్వు పరీక్షించుకుంటూ ఉంటావో నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు అనేది నీకు అర్థమవుతుంది అనమాట. అలానే ఇక్కడ ఆరోదిగా మనం చూసినట్లయితే ఆత్మ సమర్పణ. ఇక్కడ మనం చూస్తే గలతి 2:20 మనం చూస్తే నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరం అందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను. ఈ వాక్యం మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే, అంటే ఈ సెంటెన్స్ ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతాము అంటే ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో ఎదుగుతూ బలపడుతూ దేవుని నిజంగా మనం ఎరిగి దేవుని బ్లెస్సింగ్స్ మనం చూసామో, ఎప్పుడైతే మన లైఫ్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసామో అప్పుడు ఇది మనం చేయగలం అనమాట. అంటే దేవునికి మనల్ని మనము సమర్పించుకుంటాం. ఇంకా నీలోనే ఉంటాను, ఇంకా నీ పనే చేస్తాను,
ఇంకా నీతోనే ఉంటాను అని మనం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఈ ఎప్పుడు వస్తాయి అంటే మన విశ్వాస జీవితాన్ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఈ 6 వచ్చిన సారీ ఈ 6 పాయింట్స్ ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే సెల్ఫ్ చెకింగ్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అంటే మన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏదన్నా ఒకటి మనం మొదలు పెడుతున్నప్పుడు లేదు ఏదన్నా చేస్తున్నప్పుడు మనం ఆ, మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది దేవుని పన, దేవుని చిత్తమా కాదా అన్నది మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నట్లయితే అక్కడ మనం మన విశ్వాస జీవితంలో అంటే మనకు అర్థమవుతుంది. మన విశ్వాస జీవితం బాగున్నప్పుడే అంత కరెక్ట్గా ఉంటదండి. మన విశ్వాస జీవితం బాగాలేదా మొత్తం తలకిందులు అయిపోతుంది. అలానే విశ్వాస జీవితంలోకి వచ్చాక నీకు అన్ని సుఖాలేనా అంటే లేదు. ఖచ్చితంగా నీకు కొన్ని పరీక్షలు ఉంటాయి. వాటన్నిటిని నువ్వు పాస్ అయినప్పుడు మాత్రమే నీ విశ్వాస జీవితంలో నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా పరీక్షించుకోవాలి అంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు అనేది పరీక్షించుకోవాలి. కాబట్టి ఫస్ట్ది నేను నువ్వు పరీక్షించుకోవాలి. అంటే నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు ఇది ఏంటి, ఇది అంటే వేరాన్ని నువ్వు జడ్జ్ చేస్తున్నప్పుడు నాలో ఈ పాపం ఉందా లేదా అనేది ఫస్ట్ నువ్వు చెక్ చేసుకున్నట్లయితే నీలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే అది నువ్వు సెకండ్ పాయింట్ గా మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే అంటే మనం మనలో ఇప్పుడు పాపం ఉంది, దాన్ని మనం సరి చేసుకోవాలి. మనం అబద్ధం ఆడుతున్నామా, లేదు ఏదన్నా చెప్పకూడని విషయాలు మాట్లాడకూడని విషయాలు మనం మాట్లాడుతున్నామా మనం సరి చేసుకోవాలి. మూడవదిగా సెల్ఫ్ డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసుకున్నావు కాబట్టి నీ విశ్వాసం అనేది క్రియల రూపంలో కన్ఫామ్ కనిపించింది. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఆ నీ లైఫ్ అనేది అది మొత్తం కూడా క్రియల రూపంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే నీ విశ్వాస జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏదైతే చేంజ్ చూస్తున్నావో, నువ్వు ఏదైతే కరెక్ట్ చేసుకున్నావో అది అనేది క్రియల రూపంలో కనిపిస్తుంది అనమాట. అంటే నువ్వు ఇన్ కేస్ అబద్ధాలు ఆడితే అబద్ధాలు మానేయడం నీ క్రియలు, లేదు నువ్వు మోసం చేస్తే మోసం చేయడం మానేయడం నీ నీ క్రియల్లో చూపించడం. కాబట్టి ఇలా నీకు ఒక మంచి డిసిప్లిన్ అనేది వస్తుంది. మూడవదిగా నాలుగవదిగా ఏంటి అంటే హ్యూమిలిటీ అంటే వినయం. ఇక నుంచి నీకు వినయం విధేయత రెండు కూడా ఇక్కడ నుంచి నీ బిహేవియర్ లో కనిపిస్తాయి అన్నమాట. నీకు ఒక మంచి బిహేవియర్ వస్తుంది. నీ బిహేవియర్ ఎలా ఉంటదంటే వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటది. వేరే వాళ్ళని ఆ దేవుల్లోకి తీసుకొచ్చేదిగా నీ బిహేవియర్ ఉంటది. నీ బిహేవియర్ ఇంకా రూట్ గా ఉన్నట్టయితే మాత్రం ఇది నీ విశ్వాస జీవితం కాదు. నీ విశ్వాస జీవితం అంటే నువ్వు దేవునిలోనికి వచ్చి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఆ ఎదుగుతున్నట్లయితే మాత్రం నీ బిహేవియర్ని బట్టి వేరే వాళ్ళు దేవునిలోనికి వస్తారు. అంటే నీ బిహేవియర్ అంత వినయం విధేయతతో కూడి ఉంటుంది. ఐదవదిగా మనం చూస్తే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు అంటే దేవుని నువ్వు కనపరుస్తూ ఉంటావో, అంటే దేవుడు చేసింది నువ్వు ఫాలో అవుతూ ఉంటావో, దేవుని నువ్వు ఫాలో అయ్యి దేవుణ్ణి నువ్వు ఆ అంటే ఉమ్, దేవుడు చేసిన దాన్ని నువ్వు ఫాలో అయ్యి దేవుడు ఏదైతే ప్రేమను చూపాడో నువ్వు ఆ ప్రేమను చూపిస్తూ ఆ విధేయతను చూపిస్తూ ఆ ఆప్యాయతను చూపిస్తూ ఆ క్షమించే గుణాలను నువ్వు చూపిస్తూ ఆ కృతజ్ఞత ఆ భావాలను నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు నీ లైఫ్ లో రూపాంతరాన్ని అంటే మార్పును చూస్తావు అనమాట. ఒక గొప్ప బ్లెస్సింగ్స్ ని చూస్తూ ఉంటావు. ఒక పాప జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి వస్తావు. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ నువ్వు నీ లైఫ్ లో పాప జీవితంలో నుంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నేను మారుతుంది అనమాట. ఇప్పుడైతే విశ్వాస జీవితంలో నువ్వు చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకుని నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుంటూ ఉంటావో అప్పుడు నీ లైఫ్ లో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తావు. అంటే పాప జీవితం నుంచి నువ్వు విడిపింపబడి విడుదల కలిగించుకుని నువ్వు ఒక బ్లెస్డ్ లైఫ్ నువ్వు చూస్తావు అనమాట. అలానే మనం చూస్తే ఎప్పుడైతే ఈ బ్లెస్డ్ లైఫ్ ని చూస్తావో, ఎప్పుడైతే దేవుని రుచిని నువ్వు చూస్తావో అప్పుడు
వెంటనే దేవునికి సమర్పించుకుంటావు, దేవునికి నువ్వు సరెండర్ అయిపోతావు. అప్పుడు ఎలా ఉంటదంటే నీ లైఫ్, ఆ దేవుడు ఇది చేయమన్నారు కదా, ఇదే చేస్తాను, ఇంకా నేను పాపం జోలికి వెళ్ళను, ఇంకా పాపంలోకి వెళ్తే నేను దేవునికి నచ్చను అన్నది నువ్వు చూస్తావు అనమాట. కాబట్టి ఏంటి అంటే నీ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, దేవుని దేవుని నువ్వు రుచించి వచ్చిన దానివైతే నీ విశ్వాస జీవితం అనేది బాగుంటుంది, నువ్వు ఒక బ్లెస్డ్ లైఫ్ ని నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ఈ బ్లెస్డ్ లైఫ్ నీకున్న, నీ విశ్వాసం అనేది చాలా హై పిచ్ లో ఉన్నట్టు. లేదు, నువ్వు ఇంకా బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నావా, ఈ ప్రాసెస్ లో నువ్వు ఉన్నావా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నావేమో. కాబట్టి నీ లైఫ్ ని ఇంకా నువ్వు పెంపొందించుకోవాలి, నీ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించమని దేవుని దగ్గరికి వెళ్ళాలి. లేదు, నువ్వు అసలు ఏది లేకుండా, అసలు ఒక క్లారిటీ లేకుండా, ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నావా, కానీ ఒక నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావేమో. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా చాలా బిగినర్ లెవెల్లో ఉన్నావు. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా నువ్వు దేవునిలో ఎదగాలి, ఇంకా దేవునిలో బలపడాలి. ఇదే, నువ్వు డిలే చేయకూడదు. అంటే బాప్తీసం ఈ రోజు తీసుకుందాం, తర్వాత తీసుకుందాం, లేదు ఒక 1 year తర్వాత ఒక మంచి డే చూసి తీసుకుందాం. ఇలా డిలే చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఈ రోజు కనుక మనం చనిపోతే మనం ఏంటి అన్నది మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా రక్షణ పొందడానికి సిద్ధపడతాం. కాబట్టి అది మనం ఫస్ట్ మన మైండ్ లో రావాల్సింది అది. ఈ రోజు మనం కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మనం ఎక్కడికి చేరుకుంటాం అన్నది మనకి, ఆ క్వశ్చన్ మనం కనుక రైజ్ అయితే మన ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది, ఖచ్చితంగా మనం బాప్తిసం పొందుతాము, ఖచ్చితంగా మన విశ్వాస జీవితాన్ని మనం చెక్ చేసుకుంటాం. బాప్తిసం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ అంతా సెట్ అయిపోయింది, ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి వెళ్తాము అంటే ఎష్యూరెన్స్ లేదండి. ఖచ్చితంగా మీ ప్రవర్తనను బట్టి, మీ విశ్వాస జీవితాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, మన విశ్వాస జీవితంలో పడిపోతున్నామా, లేదు ఇంకా ఎదుగుతూ వెళ్తున్నామా. కాబట్టి ఎప్పుడు కూడా మనం పడిపోతున్నట్లయితే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విశ్వాస జీవితాన్ని ఇంకా పెంపొందించు, పడిపోతున్నాను నన్ను లేవనెద్దు అనేసి బ్రతిమాలుకోవాల్సిన ఆ బాధ్యత అనేది మన మీదే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన లైఫ్ ని మనం చెక్ చేసుకుంటూ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం సరెండర్ అవ్వాల్సిందే. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్, రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ కరెక్షన్, మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిసిప్లిన్, నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ హ్యూమిలిటీ, ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆరోదిగా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ సరెండరెన్స్. మనకి మనం దేవునికి అప్పు చెప్పుకోవడం అనమాట. ఆటోమేటిక్ గా నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ చేసుకుంటావో ఆటోమేటిక్ గా నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటావో నువ్వు డిసిప్లైన్ లైఫ్ బ్రతుకుతావు, నీకు ఆటోమేటిక్ గా హ్యూమిలిటీ అనేది వస్తుంది. ఈ నాలుగు ఎప్పుడైతే ఉంటాయో ఆ నీ లైఫ్ చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇవి ఎప్పుడైతే అనుభవిస్తావో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతావు అనమాట. కాబట్టి ఇవన్నీ, ఈ 6 పాయింట్స్ కూడా ఒక్కదాంతో ఒకటి కనెక్షన్ అయి ఉంటుంది. కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలంటే ఈ 6 పాయింట్స్ నీ లైఫ్ లో అవుతున్నాయా లేదా అన్నది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుకున్నామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహోన్నత బంగారు పాదాలకు వందనాలు. ఇంకో తండ్రి ఇప్పటివరకు ఎంతగానో కాచావు, కాపాడావు, మీరు ఎప్పుడైనా భద్రపరిచాదేమో అందుని బట్టి నీకు వందనాలు. ఇంకో తండ్రి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకో తండ్రి అవును ప్రభా, మా విశ్వాస జీవితం ఎక్కడుందో ఇంకో తండ్రి మాకు ఎలా తెలుసుకోవాలో మాకు తెలియట్లేదు, కానీ ఈ రోజు నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో తండ్రి మా విశ్వాస జీవితాన్ని ఇంకా పెంపొందించు. ఇంకో తండ్రి ఒక బ్లెస్సెడ్ లైఫ్ ని మాకు దయచేయమని. ఇంకో తండ్రి విశ్వాసంలో తండ్రి ఇంకా ఏ రీతిగా తండ్రి ఎదగాలో, ఇదిగో తండ్రి మాకు ఇప్పుడున్న విశ్వాసాన్ని ఏ రీతిగా పెంపొందించుకోవాలో మీరే తండ్రి మాతో మాట్లాడమని, మీరే మాకు సహాయం చేయమని మేము అనిపించున్నాం. మీ తండ్రి ఈ రోజు మీరు మాట్లాడిన 6 పాయింట్స్ మీకు అప్పగిస్తున్నాను. నువ్వు మాకు సహాయం చేయి. ఎప్పటికప్పుడు మా విశ్వాస జీవితాన్ని మేము చెక్ చేసుకోవడానికి నువ్వే కృప చూపమని, నువ్వే మమ్మల్ని నడిపించమని మేము అడుగుతున్నాం. దేవా, నువ్వే కృప చూపు, నువ్వే సహాయం చేయి. ఇంకో తల్లి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఇంకో తల్లి వారందరికీ అర్థమయ్యేలాగా నువ్వే కృప చూపమని, ఇంకో తల్లి నువ్వే సహాయం చేయమని, ఇంకో తల్లి ఈ వాక్యాన్ని విని ఎవరైతే అర్థం చేసుకున్నారో వారి జీవితాలు మరింత ఆశీర్వాదంగా మార్చమని మనం అడుగుచున్నాం. ఇంకో తల్లి ప్రతి ఒక్కరు కూడా తండ్రి విశ్వాస జీవితంలో తండ్రి
ఇంకా పెంపొందించబడ్డానికి నువ్వు సహాయం చేయండి. ఇంకో తండ్రి ఇక్కడ తండ్రి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మా విశ్వాస జీవితంలో మేము ఎవ్వరం పడిపోకుండా ఇంకో తండ్రి నీలో స్థిరత్వం కలిగి ఉండడానికి నువ్వు కృప చూపి నువ్వు నడిపించమని ఇంకో తండ్రి మరి ఈ ఆదివారం తండ్రి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ తెలియజేస్తున్నాను నీకు వందనాలు చెల్లిస్తూ మరొక ఆదివారం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడమని ఇంకో తండ్రి మీరే సహాయం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం ఇంకో తండ్రి మా జీవితాన్ని చేతులకు అప్పగిస్తూ ఇంకో తండ్రి చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తామని ఇంకో తండ్రి పేర్లు ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మేము అడుగుచున్నాం. అలాగే తండ్రి దీని కొరకు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకో తండ్రి మీరే సహాయం చేసి మా జీవితాల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తండ్రి కలిగించమని మిమ్మల్ని అడుగుతూ ఈ చిన్న ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.